హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 1 జూన్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. గైస్, ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది. రక్షక్ అనే పేరుతో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళందరికీ కూడా పర్టికులర్ ఒక బ్యాచ్ కోర్స్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు 5 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 18th మే అయితే స్టార్ట్ కాబోతోందండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్తో మే 13th, 14th అండ్ ఈ 2 డేస్లో 7 AM వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు అయితే ఈ స్పెషల్ మారథాన్ అయితే నిర్వహించబోతున్నారు. అండ్ కాకి మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మే 16th, 17th 7 AM మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు పర్టికులర్గా స్పెషల్ క్లాసెస్ అయితే ఇవ్వబోతున్నారు. మెగా మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మొత్తం మల్టిపుల్ ఎడ్యుకేటర్ల ద్వారా మే 18th 7 AM స్పెషల్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి అథమెటిక్ అబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇది మే 14th 2 PM టెస్ట్ ఉండబోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీరు ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ మన కోడ్ వాడితే మీకు 10%, టోటల్గా 20% అయితే సబ్స్క్రిప్షన్లో వీళ్ళు డిడక్షన్ అవ్వబోతున్నారు. 3 monthsకి కానీ మీరు తీసుకుంటే యాక్చువల్గా 4600, కానీ మన కోడ్ వాడినట్టయితే మన కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కోడ్ వాడితే 3741 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 20% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కోడ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తాను అండ్ డిస్ప్లే కూడా చేస్తాను. చూడండి, మనకి ఎవరికైతే మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఒక మంచి ఆఫర్ అండి. 2021 నుండి 2022 మే వరకు కూడా ఎవరికైతే 12 నెలల కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలో వాళ్ళకి కేవలం 200 రూపీస్ ద్వారా పొందొచ్చు. అది ఎలా పొందాలంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఉందో దానికి 200 పంపించి కింద కనబడుతున్న ఆ నెంబర్కి మీరు పంపించిన మనీని ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్షాట్ తీసి పంపిస్తే మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ లేదు మాకు 1 నెలదే కావాలనుకుంటే 25 రూపాయలు పంపించండి. అండ్ ప్రజెంట్ మే మంత్ వరకు కూడా, మే 2022 వరకు కూడా మనకి 2021 to 2022 అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బై చేయండి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రాసెస్ ద్వారా. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ ఐఐటి పరిశోధకులు మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ MFC అనే ఒక బయో ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు? ఆన్సర్ వచ్చేసి ఐఐటి గౌహతి అండి. చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్ని ఐఐటి అంటాం, దీని ఫుల్ ఫామ్ అనమాట. సో దీని యొక్క గౌహతికి సంబంధించిన ఏదైతే విభాగం ఉందో దీనికి సంబంధించిన పరిశోధకులు మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్, దీన్ని MFC అంటారు, దీని యొక్క బయో ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని డెవలప్ చేశారు. గుర్తుపెట్టుకోండి, మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ అనే దానిని అమలు చేయడానికి ఒక బయో ఎలక్ట్రోకెమికల్ డివైజ్ని తయారు చేశారు. ఇది ఏం చేస్తుందంటే ఏదైతే వేస్ట్ వాటర్ ఉంటుందో దాన్ని క్లీన్ చేసి గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయడానికి సహాయం చేస్తుంది అనమాట. MFC అనేది బయో ఎలక్ట్రోకెమికల్ రియాక్టర్ సిస్టమ్. ఇది వాయురహిత సూక్ష్మజీవులచే ఉత్ప్రేరకపరచబడిన సేంద్రియ పదార్థాల జీవన రసాయన ఆక్సీకరణంలో విడుదల చేయబడిన ఎలక్ట్రాన్లు ఉపయోగించుకుంటుంది. అలా ఉపయోగించుకోవడం ద్వారా వేస్ట్ వాటర్ని క్లీన్ చేసి గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత సెకండ్ వన్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ బ్యాగేజ్ ట్యాగ్లను ప్రవేశపెట్టిన భారతదేశంలో మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? ఆన్సర్ వచ్చేసి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. చూడండి, మన ఇండియాలో మొట్టమొదటిగా ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, దీన్ని RFID అంటారు. సో దీనితో ప్రారంభించబడిన ఒక బ్యాగేజ్ ట్యాగ్లను ప్రవేశపెట్టిందనమాట. సో ఈ బ్యాగేజ్ ట్యాగ్లు ఏం చేస్తాయంటే, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనే ఒక బ్యాగేజ్ ట్యాగ్ ఏం చేస్తుందంటే, ఇది ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళ లగేజ్ ఉంటుంది కదా, సో వాళ్ళ యొక్క లగేజీ, ఫర్ ఎగ్జాంపుల్ లగేజ్ అనేది మనతో క్యారీ చేయడానికి అవదండి. మనం ప్లేన్లోకి ఎక్కేటప్పుడు లగేజ్ని సపరేట్గా క్యారీ చేయాల్సి ఉంటుంది.
అండ్ దాని తర్వాత మనం దిగిన తర్వాత కూడా బయటకు వచ్చేటప్పుడు లగేజ్ అనేది సపరేట్గా వస్తుందన్నమాట. కాబట్టి మన లగేజ్ అనేది ఎక్కడ ఉంది ఏంటనేది ఎప్పటికప్పుడు మనము అప్డేట్స్ తెలుసుకోవడానికి వీళ్ళు ఆ బ్యాగులకి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఇస్తారనమాట. దాని ద్వారా ఎప్పటికప్పుడు మనం దాని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట ఆ పర్టికులర్ ఈ బ్యాగేజ్ ట్యాగుల ద్వారా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఒక సౌకర్యం ప్రారంభించిన ఇండియాలో ఫస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. తర్వాత థర్డ్, క్రింద వారిలో ఎవరు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పూర్తికాల సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ వచ్చేసి అశ్వని భాటియా అండి. అశ్వని భాటియా ఈరోజు అంటే జూన్ 1న క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో పూర్తికాల సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారనమాట. అంటే అందులో ఒక మెంబర్గా, అంటే ఆ బోర్డు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఇంకా ఇతర ఏ అధికారాలు పొందడంలో కానీ అధికారాలు అమలు చేయడంలో కానీ ఇతని పాత్ర కూడా మెయిన్గా ఉంటుంది. దీనికి ముందు భాటియా గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేశారు. భాటియాతో పాటు సెబీకి 2 పూర్తికాల సభ్యులు ఉన్నారు. ఒకరు ఎస్కే మొహంతి, ఇంకొకరు అనంత్ బారువా. వీళ్ళు ముగ్గురే పర్మనెంట్ మెంబర్స్ అనమాట సెబీలో. క్యాబినెట్ నియామకాల కమిటీ భాటియాను బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 3 ఏళ్ల కాలానికి సభ్యునిగా ఉండాలని ఆమోదించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ యాజమాన్యం కింద పనిచేసే ఒక ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్యూరిటీలు కమోడిటీ మార్కెట్ను నియంత్రించే ఒక సంస్థ. అంటే మన ఇండియాలో ఉండే కంపెనీస్ని నియంత్రించడానికి ఇది ఒక కంట్రోల్ కలిగిన సంస్థ. ఇది 12 ఏప్రిల్ 1988న స్థాపించబడింది. అండ్ 30 జనవరి 1992న సెబీ చట్టం ద్వారా 1992 ద్వారా చట్టబద్ధమైన అధికారాలకు దీనికి ఇవ్వబడ్డాయి. తర్వాత 4th వన్, ఏ రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ నుండి ఉత్తమ ప్రాజెక్ట్ అవార్డును అందుకుంది? ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ అది? ఆన్సర్ వచ్చేసి మేఘాలయ అండి. చూడండి, మేఘాలయ ప్రభుత్వం మేఘాలయ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ అనే ప్రాజెక్ట్ని ప్రజెంట్ నడిపిస్తుంది. ఈ ప్రాజెక్టుకు గాను అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ నుండి ఉత్తమ ప్రాజెక్ట్ అవార్డు అయితే రావడం జరిగిందండి. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన ఏజెన్సీ సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ఐసిటి. దీనికి సంబంధించిన విషయాలను బాధ్యత వహించే సంస్థ అనమాట. అండ్ అభివృద్ధి కోసం ఐసిటిఎస్ ప్రోత్సహించడంలో ప్రభుత్వాల పాత్ర విభాగంలో ఉత్తమ ప్రాజెక్ట్ అవార్డు దీనికి లభించింది. అంటే ఈ ఐసిటిసిఎస్ ఏదైతే దీన్ని ప్రోత్సహించడంలో, అంటే సమాచార అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలను ప్రోత్సహించడంలో ఏవైతే ప్రభుత్వాలు పాత్ర పోషిస్తాయో ఆ ప్రభుత్వాలకు లేదా ఆ ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్టులకి, మిషన్స్కి అవార్డులు అయితే ఇస్తారనమాట. అయితే స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన WSIS ఫోరం ప్రైజెస్ 2022లో మేఘాలయ చీఫ్ మినిస్టర్ కాన్రాడ్ కే సంగ్మాకు ITU సెక్రటరీ జనరల్ మౌలిన్ జావో ఈ అవార్డును అందజేశారు. అండ్ మేఘాలయ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ అనేది మేఘాలయ ప్రభుత్వ ప్రణాళిక విభాగం ద్వారా మేఘా EA ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది. దీన్ని మనము మేఘాలయ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ అంటాం. ఇది ప్రాజెక్టులో ప్రభుత్వం నుండి పౌరులకు లేదా వ్యాపార సేవలు, ప్రభుత్వం నుండి ఉద్యోగ సేవలు, ప్రభుత్వం నుండి ప్రభుత్వ సేవలు వంటి అనేక భాగాలు ఉంటాయి. వీటి ద్వారా పర్టికులర్గా గవర్నమెంట్కి కానీ గవర్నమెంట్ నుండి ప్రజలకి, ప్రజల నుండి గవర్నమెంట్కి, గవర్నమెంట్కి సర్వీసెస్ సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట ఇది. తర్వాత 5, హర్ ఘర్ దస్తక్ 2.0 COVID-19 వ్యాక్సినేషన్ ప్రచారం ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి జూన్ 1 అండి. మన ఇండియాలో అన్ని రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పుడు ఏవైతే కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి అందరూ వేసుకోవాలి అనే ప్రచారాన్ని ఇంకొంత హైలైట్ చేయడానికి ఇప్పుడు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ దస్తక్ క్యాంపెయిన్ 2.0 పేరుతో స్టార్ట్ చేసిందనమాట. జూన్ 1, 2022న ఈ ప్రచారం స్టార్ట్ అయింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. ఈ ఏడాది జూలై 31 వరకు కూడా ఈ ప్రచారం మన ఇండియాలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన హర్ ఘర్ దస్తక్ ఫస్ట్ ప్రచారము జనవరి 1, 2021 నుండి డిసెంబర్ 31, 2021 వరకు కూడా కొనసాగింది. ఇప్పుడు సెకండ్ క్యాంపెయిన్ వచ్చేసి జూన్ 1 నుండి జూలై 31 వరకు కూడా నిర్వహించబడుతుంది. తర్వాత 6th వన్, భారత్ బంగ్లాదేశ్ మధ్య 3వ ప్యాసింజర్ రైల్ అది మిథాలీ ఎక్స్ప్రెస్ అనమాట. దీన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ అశ్విని వైష్ణవ్ అండి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అండ్ బంగ్లాదేశ్ రైల్వే మంత్రి మహమ్మద్ నూరుల్ ఇస్లాం సుజోన్ పశ్చిమ బెంగాల్లో గల న్యూ జల్పైగురి అండ్ బంగ్లాదేశ్లో ఢాకా ఈ మధ్య నడిచే మిథాలీ ఎక్స్ప్రెస్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగిందనమాట శ్రీ అశ్విని వైష్ణవ్ గారు. ఇది బంగ్లాదేశ్కి మనకి 3rd ట్రైన్ అనమాట. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో చెప్పాను, ఎవరైనా చూడకపోతే చూడండి. నెక్స్ట్ 7th వన్, ఫార్చ్యూన్ 500 ప్రకారం 2021లో ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న CEO ఎవరు లేదా వేతనం పొందిన CEO ఎవరు అంటే ఎలన్ మస్క్ అండి. ఎలన్ మస్క్
ఫార్చ్యూన్ 500 జాబితా ప్రకారం 2021లో ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన ఎలన్ మాస్క్ అండ్ అదే కాకుండా అతను అత్యధికంగా వేతనం పొందిన సీఈఓగా కూడా గుర్తింపు తెచ్చుకున్నట్లుగా ఫార్చ్యూన్ 500లో అత్యధికంగా పరిహారం పొందిన సీఈఓలో ఫార్చ్యూన్ యొక్క కొత్త జాబితాలో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఉండడం జరిగింది. అయితే ఈ పర్టికులర్ ఈ 500 జాబితా యొక్క నివేదిక ప్రకారం 280 మంది ఫార్చ్యూన్ 500 సీఈఓల చెల్లింపు ప్యాకేజీలను అంచనా వేసింది. 500 మంది యొక్క సీఈఓల యొక్క అంచనాలు వేసింది వివిధ కంపెనీలకు చెందిన వాళ్ళది. వీరి సగటు మొత్తం పరిహారాన్ని $15.9 మిలియన్ సంపాదించారని చెప్పింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే అంటే 2020 యొక్క శాలరీ ప్యాకేజ్తో పోలిస్తే ఇది 30% హైక్ అయ్యిందంట. అండ్ ఎలన్ మస్క్ తర్వాత 2021లో అత్యధికంగా జీతం పొందిన ఫార్చ్యూన్ 500 సీఈఓల్లో యాపిల్ యొక్క సీఈఓ టిమ్ కుక్ కూడా ఉన్నారు సెకండ్ ప్లేస్లో. తర్వాత 8 కర్ణాటక రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి వందిత శర్మ. చూడండి, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వందిత శర్మ నియమితులయ్యారు. ఆమె మే 31న పదవి విరమణ చేసిన పి రవికుమార్ స్థానంలో ఆమె నియమితులు కావడం జరిగింది. 1996 బ్యాచ్ అధికారి అయిన 59 ఏళ్ల వందిత శర్మ టాప్లో ఉన్న 4వ మహిళా అధికారి. అంటే ఇంతకుముందు 2000లో తెరాస భట్టాచార్య ఫస్ట్గా కర్ణాటకకి ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ, తర్వాత మాలితీ దాస్ 2006, కె రత్నప్రభ 2017, తర్వాత 4వ మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వందిత శర్మ అయితే బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత 9 జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవలే దాని నివేదిక ప్రకారం భారతదేశంలో అతిపెద్ద బంగారు నిక్షేపం ఎక్కడ ఉంది అంటే బీహార్లో అంట. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేటెస్ట్ సర్వే ప్రకారం మన ఇండియాలో అతిపెద్ద బంగారు నిల్వలో ఉన్న రాష్ట్రం బీహార్ అనమాట. అది కూడా బీహార్లో జముయి జిల్లాలో ఉన్నాయట. దాదాపు 222.8 మిలియన్ టన్నుల బంగారు నిల్వలు, అందులో 37.6 టన్నుల ఖనిజాలు అధికంగా ఉండే ఖనిజం. బీహార్లో 222.885 మిలియన్ టన్నుల బంగారు లోహం ఉందని, ఇది దేశంలో మొత్తం బంగారు నిల్వల్లో 44% అని ఆ స్టేట్మెంట్లో చెప్పిందనమాట. ఏది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది. తర్వాత 10 అవినీతి నిరోధానికి ఏసీబీ 14400 మొబైల్ యాప్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. చూడండి, అవినీతి నిరోధానికి ఏసీబీ 14400 మొబైల్ యాప్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. సో సీఎం ఆదేశాల మేరకు ఏసీబీ ఈ యాప్ను తయారు చేసింది. తమ చేతుల్లోని ఫోన్లో ఎవరైనా ఏసీబీ 14400 యాప్ని డౌన్లోడ్ చేసి కేవలం ఒక బటన్ ప్రెస్ చేసి, సో మీరు ఎవరైనా సరే మిమ్మల్ని డబ్బులు అడుగుతున్న, లంచాలు అడుగుతున్న వాళ్ళు సీక్రెట్గా వీడియోలు తీసి సో ఆడియో ద్వారా కానీ ఈ పర్టికులర్ ఏసీబీకి ఆ వీడియో ఆ యాప్ ద్వారా పంపించవచ్చు. సో యాప్ ఎలా వర్క్ చేస్తుందనే చూద్దాం. పౌరులు నేరుగా యాప్ ద్వారా కంప్లైంట్ చేసే అవకాశం. ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేయగానే మొబైల్ నెంబర్ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ రిజిస్టర్ చేయగానే వినియోగానికి యాప్ రెడీగా ఉన్నట్టు అనమాట. యాప్లో 2 కీలక ఫీచర్లు ఉన్నాయి. యాప్ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో కానీ వీడియో కానీ ఫోటోలను నేరుగా లైవ్ రిపోర్ట్ ఫీచర్ను వాడుకొని అక్కడికక్కడే కంప్లైంట్ చేసే అవకాశం. లార్జ్ కంప్లైంట్ ఫీచర్ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి కంప్లైంట్ తన తగ్గ డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫోటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం. ఫిర్యాదు రిజిస్టర్ చేయగానే మొబైల్ ఫోన్కు రెఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. త్వరలో ఐఓఎస్ వెర్షన్లో కూడా ఈ యాప్ని సిద్ధం చేస్తున్నామని ఏసీబీ చెప్తోంది. తర్వాత 11 లోక్పాల్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి. లోక్పాల్ చీఫ్గా జస్టిస్ చంద్ర ఘోష్ పదవకాలం పూర్తి కావడంతో ఆ ప్లేస్లో జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతిని లోక్పాల్ చైర్పర్సన్గా నియమిస్తూ అదనపు బాధ్యతలు ఇచ్చారనమాట రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు. సో ఈ లోక్పాల్ చైర్పర్సన్ కానీ చైర్మన్గా నియమించే పూర్తి బాధ్యత రాష్ట్రపతికి ఉంటుందండి. ప్రస్తుతం లోక్పాల్లో 6 సభ్యులు ఉన్నారు. 2 జ్యుడిషియల్ సభ్యులు పోస్టులు 2 ఏళ్ళుగా ఖాళీగా ఉన్నాయి. కొన్ని వర్గాల ప్రభుత్వ ఉద్యోగాలపై అవినీతి కేసులను పరిశీలించడానికి సెంట్రల్ గవర్నమెంట్లో అయితే లోక్పాలు, స్టేట్ గవర్నమెంట్లో అయితే లోక్యుక్తాలు పనిచేస్తాయండి. అర్థమైందా? సో ఈ లోక్పాల్ మరియు లోక్యుక్త చట్టాల ద్వారా ఏర్పాటు చేయబడినవని గుర్తుపెట్టుకోండి. తర్వాత లోక్పాల్ చీఫ్ మరియు సభ్యులు 5 సంవత్సరాల కాలానికి లేదా 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. లోక్పాల్ చీఫ్ మరియు దాని సభ్యులను ప్రధానమంత్రి నేతృత్వంలో ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి వాళ్ళని నియమించే గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. తర్వాత 12 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సుప్రీంకోర్టు కానీ లేదంటే స్టేట్ హైకోర్టు సంబంధించిన చీఫ్ జస్టిస్ని ఎలా నియమిస్తారో సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా సిఫార్సు చేయబడిన వ్యక్తుల్ని ఇది కూడా అంతే. కాకపోతే ఇది ప్రధానమంత్రి నేతృత్వంలో ఎంపికైన వ్యక్తుల్ని సో రాష్ట్రపతి గారు ఆమోదిస్తారు. యాక్చువల్గా ఇందులో వచ్చేసి జస్ట్ అంటే న్యాయమూర్తులు, అదేవిధంగా ఒక పర్టికులర్ అసెంబ్లీకి సంబంధించిన
చైర్మన్లు కావచ్చు, స్పీకర్లని నియమించే అవకాశం ఉంటుంది. తర్వాత 12 నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నూతన డైరెక్ట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి రాజేష్ గేరా. సీనియర్ సైంటిస్ట్ రాజేష్ గేరాను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIC డైరెక్ట్ జనరల్గా నియమిస్తూ సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సో గేరా ప్రస్తుతం NICలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అండ్ ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో NIC కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టెక్నాలజీ ఆధారిత సొల్యూషన్స్ అందించే లక్ష్యంతో 1976లో ఏర్పాటు చేశారు. మీరు ఒకసారి గమనించండి. సో మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విజయనగరం అనుకుందాం. విజయనగరం district.gov.in అనే వెబ్సైట్లోకి మీరు వెళ్తే కిందకి స్క్రోల్ చేయగానే మీకు NIC అని ఉంటుంది. అంటే ఆ వెబ్సైట్ని NIC వాళ్ళు డెవలప్ చేశారని అర్థం అనమాట. పూర్తి దాని ఆధీనంలో నడుస్తుందని అర్థం అనమాట. ఇలాంటి ఒక టెక్నాలజీ సొల్యూషన్స్ అందించడానికి ప్రభుత్వేతర సంస్థలకి, ప్రభుత్వాలకు కానీ ఈ పర్టికులర్ NIC అనేది పనిచేస్తుంది. తర్వాత 13 ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 1 అండి. ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం జూన్ 1న జరుపుకుంటారు. సో జీవితంలో తల్లిదండ్రుల ప్రాధాన్యత అనేది ఎంత ముఖ్యమో, వాళ్ళ ప్రాధాన్యత ఎంత ఉందో అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయడం, వాళ్ళని గౌరవించడం గురించి తెలియజేయడం కోసం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2012లో తొలిసారి ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది. ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం థీమ్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరినీ అభినందించడం అండ్ ఇంగ్లీష్లో అప్రిషియేట్ ఆల్ పేరెంట్స్ త్రూ అవుట్ ద వరల్డ్. ఓకే, తర్వాత లాస్ట్ క్వశ్చన్, ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే జూన్ 1 అండి. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, దీన్ని IFO అంటాము. సో ఇది 2001 నుంచి జూన్ 1వ తేదీన ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుతోంది అనమాట. పాలు, పాల పదార్థాల ఆహారంగా తీసుకోవడం ద్వారా వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది అందరికీ తెలియజేయాలనేది దీని యొక్క ఉద్దేశం అనమాట. అండ్ క్లైమేట్ చేంజ్ క్రైసిస్ అంటే వాతావరణ మార్పుల వలన తలెత్తుతున్న పర్యావరణ సంక్షోభం, డైరీ రంగం ద్వారా భూమిపై ఆ ప్రభావాన్ని తగ్గించడమే ఈ 2022 యొక్క థీమ్. ఇంగ్లీష్లో చూసుకుంటే డ్రాయింగ్ అటెన్షన్ టు ద క్లైమేట్ చేంజ్ క్రైసిస్ అండ్ హౌ ద డైరీ ఇండస్ట్రీ కెన్ లెసన్ ఇట్స్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. AIT పరిశోధకులు మైక్రోబయల్ ఫ్యూయల్ సెల్ అనే బయో ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని తయారు చేశారంటే IIT గౌహతి. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ బ్యాగేజ్ ట్యాగ్లను ప్రవేశపెట్టిన ఇండియాలో మొట్టమొదటి అంతర్జాతీయ విమానాశ్రయం ఏంటి అంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. తర్వాత క్రింద వారిలో ఎవరు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పూర్తికాల సభ్యునిగా బాధ్యతలు తీసుకున్నారంటే అశ్విని భాటియా. సెబీలో ఉన్నది ముగ్గురే పర్మనెంట్ మెంబర్స్ అనమాట. అందులో SK మోహంతి అండ్ అనంత్ బారువా అండ్ అశ్విని భాటియా. ఇప్పుడు తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కోసం అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ నుండి ఉత్తమ ప్రాజెక్ట్ అవార్డు గెలుచుకుందంటే మేఘాలయ. దాని ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మేఘాలయ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్. అండ్ హర్ఘర్ దస్తక్ 2.0 COVID-19 వ్యాక్సినేషన్ ప్రచారం ఎప్పుడు ప్రారంభించారంటే జూన్ 1 అండి. అండ్ ఫస్ట్ ప్రచారం వచ్చేసి 2021 జనవరి 1న. భారత్ బంగ్లాదేశ్ మధ్య 3వ ప్యాసింజర్ రైలు మిథాలీ ఎక్స్ప్రెస్ను ఎవరు ప్రారంభించారంటే శ్రీ అశ్విని వైష్ణవ్ గారు. తర్వాత ఫార్చ్యూన్ 500 ప్రకారం 2021లో ప్రపంచంలో అత్యధిక వేతనం పొందిన CEO ఎవరు అంటే ఎలన్ మస్క్. తర్వాత వచ్చేసి కర్ణాటక రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు నియమితులయ్యారంటే వందితా శర్మ అండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల సర్వే ప్రకారం భారతదేశంలో అతిపెద్ద బంగారు నిక్షేపం ఏ రాష్ట్రంలో ఉందంటే బీహార్లోని. తర్వాత అవినీతి నిరోధానికి ACB 14400 మొబైల్ యాప్ని ఏ రాష్ట్రం స్టార్ట్ చేసిందంటే ఆంధ్రప్రదేశ్ అండి. తర్వాత లోక్పాల్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ ప్రదీప్ కుమార్ మోహంతి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నూతన డైరెక్ట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే రాజేష్ గేరా. ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే జూన్ 1. ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే జూన్ 1. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే అప్డేట్స్ని పక్కన ఉండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి.